వన్ ఆర్ అదర్ డే ఇవాళ మనం మోసపోతాం. సో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే కూటమి గెలుస్తోంది అని అనుకుంటే గనక ఏ ఫ్యాక్టర్స్ మీద కూటమి గెలుస్తుంది అంటే ఏం చెప్తారు? మనశ్శాంతి కోరుకుంటున్నారు ప్రజలు, నిశ్చింతగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ తరాల భవిష్యత్తు కోరుకుంటున్నారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎన్నటికన్నా మించి నాకు ఉన్న ఎకరమో అక్కడే ఉండాలిరా బాబు అని కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళు ఉరేసా ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఉరేసేస్తాను చూసాడు కదా. ఏంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ అది ఏమండి ప్రజల్లో పార్టీ కావాలని తీసుకొచ్చింది ఏమండి ముద్దెట్టుకుంటారా? కావాలని తీసుకురా అలా కాదండి. వాళ్ళు భూములు దుబ్బెత్తగా చూస్తుంటే ముద్దెట్టుకుంటారా? కావాలని తీసుకురాకుండా వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తారా? వాడు పుచ్చిందంటే వీళ్ళు పురుగట్టేసిందని చెప్తారు. 6 నెలల క్రితమే దానికి సంబంధించిన అవునండి వచ్చింది. అదే మరి కరెక్ట్గా టైంకి పీక్ చుట్టేసారు దాన్ని. అది తెలీదా? వాళ్ళు తెలీదా? లేకపోతే మీ భూమి మీద మీ డాక్యుమెంట్ మీద ఆల్ ఫోటో ఏంటండి, మీరు ఒప్పుకుంటారా? ఫోటో ఉందని ఏం చెప్పట్లేదు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటారు అసలు అక్కడ మీకు ఆ డాక్యుమెంట్ బయటికి తీసుకురండి, ప్రత్యేకంగా వాళ్ళు సృష్టించుకున్నదే. మీ డాక్యుమెంట్స్ మీద అతను మీ పాస్బుక్ మీద అతను ఫోటో పని ఏంటండి? మీ భూమి సర్వే రాళ్ళ మీద ఆ ఫోటో ఎందుకంటే దయ్యం భూమి. అదే ఆ ఫోటో గురించి ఇప్పుడు ఎవరైనా నేను గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడింది మీకు డెత్ సర్టిఫికేట్ ఫోటో ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. జనన మరణ ధ్రువ పత్రాల మీద అతని ఫోటో ఎందుకండి? ఎందుకు వేయాలి? ఇతను శాశ్వతమా? ఆ ఫోటో మేము వేయలేదు అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు అబద్ధం ఆడేస్తున్నారు వాళ్ళు పచ్చి అబద్ధాలు కోరలండి. వెంటనే ప్లేట్ మీద మార్చేస్తారా? సిగ్గు లేకుండా మాట్లాడతారు వాళ్ళు. సిగ్గు శరం కాశీ టీడీపీ సృష్టి అని అంటున్నారు వాళ్ళు. సృష్టిస్తే సమర్థవంతంగా తిప్పుకొట్టాలి కదా, నిజం చెప్పాలి కదా. ఓకే, కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత అబద్ధాలు అంటే కుదరదు కదా. ఏమైనా ఇప్పుడు రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రేపు కూటమి ముందుకు వస్తుంది. అది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దాన్ని ప్రజలకు అనుగుణంగా మార్చాలి. ఎలా మార్చాలంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారమే ఇడుపులపాయలో ఉన్న భూమి అంతా తీసేసుకుని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అలాగే 2014 ముందు ఆస్తులు ఎంత ఉన్నాయి, 2024 వచ్చేటికి ఎంత ఆస్తులు ఉన్నాయి చూసి అధికారులు జర్నలిస్టులు ప్రొఫెసర్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్న అధికారులు అందరు ఆస్తులు మదింపు చేసి వాళ్ళ ఆస్తులు 2014 నుంచి 2024 వరకు ధర్మంగా ఎంత పెరగాలో అంతే పెరగనిచ్చి మిగతా డబ్బు అంతా తీసుకెళ్ళి ప్రభుత్వ ఖజానాకి వేసేయాలి. ఓకే, అప్పుడు సెట్ అవుతుంది. వాళ్ళ భూములన్నీ లాగేసుకోవాలి. అది ప్రజోపయోగం అంటే. అది చాలా కీలక పాత్ర పోషించింది, ఖచ్చితంగా పోషిస్తుంది. ఆ పని చేయాలి. నీవు నేర్పిన విజయ నీరజాక్ష, నువ్వు వదిలిన ఆయుధాన్ని నీ మీద ఇప్పుడు అతను వదిలిన బాణం ఎలాగే అతను గుచ్చుకుందో ఇది కూడా అలాగే గుచ్చాలి అతనికి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ప్రజా ఉపయోగమైన పరిపాలన చేస్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తారు. ప్రజలకు దూరంగా జరగాలనుకున్న అధికారులు కానీ ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు కానీ దుర్మార్గం చేసేవాళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేదురా బాబు రేపు ఎవడో కూడా ఎప్పుడోకప్పుడు వస్తాడో, అధికారం మారుతుంది, ఈ నియంతృత్వం నిరంకుశం ఎన్నాడో సాగదో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ఆఫీసర్ దుర్మార్గం చేసి వెళ్ళిపోతాడు, కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు వదిలేస్తే మేము ఊరుకోం, వదలకుండా చూస్తాం. ప్రతిరోజు నిత్యం చంద్రబాబు గారు పక్కలో బళ్ళులో ఉంటాం మేము. ఎందుకంటే ప్రతిరోజు గుర్తు ఇదిగో జవహర్ రెడ్డి ఇలా చేశాడు, ఇదిగో ఈ రవిశంకర్ రెడ్డి ఇలా చేశాడు, లేకపోతే ఆ రెడ్డి ఇలా చేశాడు, లేకపోతే ఆ ఆఫీసర్ అలా చేశాడు, లేకపోతే ఈ ప్రొఫెసర్ అలా మాట్లాడాడు, ప్రతిరోజు గుర్తు చేస్తాం. వదిలేస్తాం అనుకున్నారా? మేము ఉన్నదా అందుకు ఫర్ పబ్లిక్. ఫైనల్గా మీ ప్రెడిక్షన్కి సంబంధించి అటు శ్రీకాకుళంలో మొదలెట్టి ఇటు పక్కన అనంతపురం వరకు మొత్తం మీద ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కూటమి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? అంటే మీరు నన్ను అడగకూడదు ఆ మాట. నన్ను అడిగితే ఏం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 హైయెస్ట్ నెంబర్. అది దాటితే అతను లైఫ్ టైం అచీవ్మెంట్. మరి వాళ్ళు కూడా అంటున్నారు 23 డేట్ ఏ రోజు జరిగిందో దానికి మొత్తం అంతా కూడితే మళ్ళీ 23 వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు నన్ను అడిగి వాళ్ళు ఎలాగ అంటారంటారు ఏంటి? మీరు నన్ను అడిగాను, నా అభిప్రాయం చెప్తున్నాను. అతనికి 9 సీట్లు కన్నా ఎక్కువ వస్తే ఒక 3-4 ఎక్కువ వచ్చినాయి అనుకోండి, 9 కంటానే లైఫ్ టైం అచీవ్మెంట్, జీవిత సాఫల్యం పొందినట్టు. ఇంత దుర్మార్గం చేసి కూడా 10-13 సీట్లు వచ్చినాయి అంటే చాలా గొప్ప. వాళ్ళు మనం సన్మానం చేయాలి ఆ ప్రజలకి. అంటే ఆల్మోస్ట్ మీరు అన్నదాన్ని బట్టి చూస్తే 123-124 సీట్లు, అసలు ఒకటి కూడా రాకూడదు, 165 సీట్లు కూటమి గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? అతను చేసిన దుర్మార్గానికి ఒక్క సీటు కూడా రాకూడదండి, ఒక్కటి, నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీట్. ఎందుకంటే అతను అంత దుర్మార్గం హాని చేశాడు రాష్ట్రానికి, హాని. ఓకే, ఇంతకన్నా పెద్ద పదం లేదు అతను చెప్పాలంటే. కాబట్టి అతను ఒక్క సీట్ వస్తే కూడా గొప్పే. కానీ నేను ఉదారంగా 9 ఇచ్చేసాను, 9 ఇచ్చారు, ఇంకా 3-4 కూడా ఇచ్చేస్తున్నాను. అది దాటితే లైఫ్ టైం వాళ్ళు సన్మానం చేయాలి. వాళ్ళకి డబల్ ఫిగర్ కూడా రాదని అంటారా? డబల్ ఫిగర్ రావడం కష్టం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది మీరు తర్వాత మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని రేపు నన్ను
ట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు మీరు. మాకెందుకు అవన్నీ ఎందుకంటే కాదు కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ అది గవర్నమెంట్ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏమో నేను అనుకోవటం. కాదండి, కాదా? ఓవర్ నేను కాన్ఫిడెన్స్. నేను పౌర సమాజం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ఎందుకంటే పౌరుడిగా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది చెప్తున్నాను నేను. అంత పౌరుల గురించి మాట్లాడే ఇప్పుడు 14 నుంచి 19, 19 నుంచి 24 వరకు ఏం జరిగినాయో అన్ని బేరీజ్ వేసుకుని వేసే పౌరులేగా అందరూ కూడా. నేను అప్పుడు మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నాను, మీరు అప్పుడు మాట్లాడాను. మీరు వినకపోయి ఉండొచ్చు. అట్లా కాదు నేను అనేది, వాళ్ళు బేరీజ్ వేసుకుంటారుగా. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా నడిచింది, ఇటు మీరు- పక్కన మీరు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎట్లా నడిచింది, రెండు కూడా బేరీజ్ ఎగ్జాక్ట్లీ వేసుకునే వేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. అది వాళ్ళు 2014 నుంచి 19, 19 నుంచి 24 వేరీజ్ వేసుకుంటే అసలు ఇప్పుడు పోటీ చేసి వాళ్ళు సమీప ప్రత్యర్థుల కింద ఉన్నారు. అంటే ఓడిపోయినాడు గెలిచినోడికి సమీప ప్రత్యర్థి అంటే 5,000 10,000 తేడాలో ఉంటే సమీప ప్రత్యర్థి అంటారు. ఎస్, అది బేరీజ్ వేసుకుని ఆలోచిస్తే కనుక అసలు ప్రత్యర్థిగా మాత్రమే మిగులుతాడంటే 1,00,000 ఓట్లు వచ్చినోడికి 1,000 ఓట్లు వచ్చినోడు ప్రత్యర్థే. అవును, అంత డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైంది మీకు? నా పాయింట్ అర్థమైందా? డిపాజిట్ కూడా రావని అంటారు మీ ఉద్దేశం. అంటే సమీప ప్రత్యర్థి వేరు, ప్రత్యర్థి ప్రత్యర్థి వేరు. అతను అలా బేరీజీ వేసుకుని ఆలోచించి కానీ ఓటేస్తే ప్రత్యర్థిగా మాత్రమే మిగులుతాడు. లేదా ఆలోచించకుండా మా కులం, మా మతం, మా ప్రాంతం, మా అన్నయ్య భలే అందగాడు, చూసిలా లేకపోయినా ముఖం భలే అందగాడు అని చెప్పాడనుకో, అలాగ ఆలోచించుకుంటారు కొంతమంది. వాళ్ళకి బాగా కనపడుతూ ఉంటారు అందంగానే, తాను వలచింది రంభ తాను ములిగింది గంగ అని. అలాగ అనుకుంటే కనుక సమీప ప్రత్యర్థిగా మిగులుతాడు. సో మీ ఫైనల్ ఫిగర్ అయితే 165. నేను వాళ్ళకి ఎన్నో చెప్పనండి, అతనికి ఎన్నో చెప్తాను కావాలితే. అదేంటి మళ్ళీ దాంట్లో అంతే, దాని లెక్క. మీరు రెస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా. మీరు ఇక్కడ 9.5 అంటే అక్కడ దాదాపు అది మీరు లెక్కేసుకోండి. అలాగా 166 వేసుకోవాలి. మీరు అలాగనే లెక్కేసుకోండి. ఇతనికి అంతకన్నా దాటితే అతను లైఫ్ టైం అచీవ్మెంట్ అంతే. నిజంగా బాగా వచ్చినట్టే, ఇంకా ప్రజల మద్దతు లభించినట్టే. అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఇప్పుడు ఓళ్ళమే పడిపోయి దోసుకెళ్ళిపోయి, ఇప్పుడు స్టువర్ట్పురం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మీ ఇంట్లో దోపిడీకి వచ్చారనుకోండి, ఇప్పుడు లేరు వాళ్ళు, సెటిల్మెంట్ ఉండేది. స్టువర్ట్పురం దొంగలని ఓ సెటిల్మెంట్ చేసి వాళ్ళు దొంగతనంగా వచ్చినప్పుడు మీ ఇంట్లోకి వచ్చి దోపిడీ చేసేసి మీ ఇంట్లో భోజనాలు అయి తినేసి శుభ్రంగానే మీరు ఏమండి సూట్ కేసు వదిలేయండి, ఇది నాకు నచ్చింది, లేదా ఆ డబ్బులు కొంచెం వదిలేయండి, నాకు రేపు వినండి ఈ వదిలేయండి అని అన్నారనుకో, సరే అని చెప్పి ఇచ్చేసి పోయేవారు. దొంగోళ్ళు కూడా ఉన్నాయి. అర్థమైందా? మమ్మల్ని కొట్టకండి, మీకు ఏం కావాలితే ఇచ్చేస్తామంటే ఇచ్చేసేవారు. వీళ్ళు అలా చేసారేటండి, దోపిడీ చేసుకుంటే కాదు కొట్టేరు జనాలని, హింసించారు, మొత్తం గోక్కెళ్ళిపోయారు. ఇది వదిలేయండి అంటే కూడా వదలలేదు. మీకు దండుపాళెం బ్యాచ్ అంతే. కానీ దండుపాళెం బ్యాచ్ ఇక్కడ ఈసారే జరిగింది. 19లో జరగలేదు, 24లో మాత్రమే జరిగింది. 2014లో మొదట్లో ఎన్నికలకు వెళ్తున్నాం. సో అప్పుడు అంతా చాలా కామ్గా నడిచిందంతా. కానీ ఈసారి ఎందుకని అందరూ కొట్టుకోవటం కానీ, లేకపోతే పార్టీలకి సంబంధించి ఇంత గొడవలు జరగడం కానీ కారణాలు ప్రత్యక్షంగా ఏమన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా దానికి మీరు? కారణం ఫ్రస్ట్రేషన్ అంతే, ఓడిపోతున్నాం అని. ఎందుకంటే ఎవరికి ఫ్రస్ట్రేషన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీకి 5 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు కదా, కొత్తగా వాళ్ళు అనిపించింది ఏం లేదు. వాళ్ళు దొంగ ఓట్లు వేద్దామంటే వేయలేకపోతున్నారా? దొంగ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేద్దాం అనుకుంటే టీడీపీ అడ్డుకుందా? టీడీపీ అంటే ఐ మీన్ కూటమికి సంబంధించిన ఇది ఆల్రెడీ నేను ఈ ప్రశ్నకు సమాధానం స్టార్టింగ్లోనే చెప్పారు. కానీ క్లారిటీగా రావాలి. ఇంకేం క్లారిటీ కావాలి? జగన్మోహన్ రెడ్డి షెడ్కి వెళ్ళిపోతున్నాడన్నా తట్టుకోలేకపోతున్నాడు అంతే. ఓకే, అర్థమైందండి. వాళ్ళు మొఖాలు చూడండి, ఏడుపు మొఖాలు వేసుకుని అంబటి రాంబాబు, అనిల్ కుమార్ రోధిస్తున్నారు. వాళ్ళు రామ్ గోపాలవరం సినిమాలో లాస్ట్లో దెయ్యం ఏం చేస్తుందంటే మంత్రగండి గట్ట తీసుకొస్తే ఓ మూల గుహలాడి దాంట్లో పోయి బోర్మని ఎడుతో జుట్టేర పోసుకుని అలా ఎడుతున్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఇంత మరి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవ్వట్లేదు. నేను అన్నీ చూపుతున్నాను. కావాలంటే రాత్రి సినిమా చూడండి, లాస్ట్లో దెయ్యం ఒక చిన్న గుహలాడుతుంటుంది. వీళ్ళు ఎలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు, ఆ మంత్రగాడు వీళ్ళందరూ వెళ్తే అక్కడ సడన్గా కూర్చోండి, దెయ్యం గుండు చల్లమంటుంది, అక్కడ కూర్చొని ఎడుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని హంటెడ్ హౌస్లో చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినా కానీ ఆ దెయ్యాల కొంపలో మీరు ఇప్పుడు ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పారు అనుకోండి. ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలి. కొందన బాగా ఉంది ఇక్కడ. అక్కడ ఒక తల్లి 2 కూతుళ్ళు ఉండేవారు ఆ ఇంట్లో. ఒక 2003లో ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేసేవారంటే జుట్లు ఎరబోసుకుని ఇంటి చుట్టూ కొవ్వొత్తులెట్టు తిరిగివారంట రాత్రుళ్ళు. ఆ దారిలో వెళ్ళి వాళ్ళు చూసి అప్పుడప్పుడు ఎర్రికేకలెట్టి ఇవ్వరంట. గుండు జల్లి మనిపోయి అక్కడ దాకా మెల్లగా నడుచుకు వెళ్ళేవాడు కూడా గబగబా నడుచుకుంటూ పోయేవారు. అటే చూస్తాను కూడా భయపడేవారు. వాళ్ళ ఇంట్లో పేపర్ వేసేవాడు, పాలు వేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గుమ్మం కాడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆ డబ్బులు ఏమైనా ఉంటే లెక్కెట్టి అలాగే ఇచ్చేసేవారు, ఎవరు కనపడేవారు కాదు. ఒకనాడు సడన్గానే అరుపులు ఆగిపోయి పేపర్లు కూడా అలా పోగడిపోయి పాల ప్యాకెట్లు కూడా తీసుకుంటలేదు. అయినా సరే వాళ్ళు ఎప్పటికప్పుడు తల్లి పిచ్చోళ్ళు అనుకుని వాళ్ళు ఇచ్చేసి పోతున్నారు. ఓ దొంగోడు వెళ్ళాడు ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఆడికి లోపలికి వెళ్ళేటోడికి 3 సేవలు అయిపోయి ఉన్నారు. గుండె జల్లుమనిపోయింది ఆడికి, ఎట్లా బాబని. అయినా సరే తమాయించుకున్నాడు. మెల్లగా బీరువాలు తెస్తే డబ్బులు బంగారం దొరికింది.
ఆ శవాలు ఉండటం వల్ల చేతికి అందింది కొద్దిగా పట్టుకుని పారిపోయి వచ్చాడు. శవాలు అంటే భయం ఎంత కదా. అది ఖర్చు పెట్టేసుకున్న తర్వాత 2 రోజులకి డబ్బులు మార్చేసుకున్న తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు, ఈ ఇల్లు గురించి అయినా ఐడెంటిఫై చేశారా లేదా అని చూసుకుంటాం వచ్చాడు. మన్నాడు 3 నాడు ఇంకా ఎవరికే తెలియలేదు. అప్పుడు ఇంకా మొన్న వదిలేసి వచ్చాను కదా అని మళ్ళీ వెళ్ళి మళ్ళా దొబ్బుకొచ్చాడు. రెండోసారి చేశాడు. శవాలు ఉన్న ఇంట్లో రెండోసారి కూడా దొంగతనం చేశాడు. అప్పటికి ఎవరికి తెలియదు ఇంకా. అప్పుడు తెలియదు. అప్పుడు దొరికాడు పోలీసులకి. రెండోసారి పట్టుకెళ్ళి అమ్ముకున్నప్పుడు పట్టిస్తున్నారు పోలీసులు. ఓకే. అప్పుడు ఎక్కడిదే ఏంట్రా అని చెప్పి కొడతారు కదా వాళ్ళు. కొడితే వీళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళు పెద్ద కేసుకి సాల్వ్ చేసామని ఎగరేసుకుంటూ వచ్చినోడికి వాళ్ళు గుండె జారిపోయింది. ఇన్ని శవాలు ఉన్నాక నువ్వు ఎలా దొంగతనం చేశారా, ఏం గుండె రాని ఇదే వాళ్ళు అభినందించారు. వాళ్ళకేమో పైనుంచి కింద కారిపోయింది. మొత్తం మీద ఆ కేసు ఇప్పుడు ఆ ఇంట్లో ఎవడో ఉండలేదు. ఎందుకు ఉండలేదు, ఆ హంటెడ్ హౌస్ కింద మారిపోద్ది. అది అందరికి ఒక రకమైన గుబులు భయం ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక ఎందుకు ఈ విషపు వృక్షం తాలూకు వేళ్ళు తీసేయమని ఎందుకు అడుగుతున్నానంటే, ఆ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ఛాయలు ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక దయ్యాన్ని పట్టి బంధించామనుకోండి, ఆ దయ్యాన్ని ఏం చేయాలి, సీసాలో పెట్టి సముద్రంలో పాడేయాలి. అంతేగాని చంద్రముఖి